శ్రావణ మాసం రావడంతో నామినేటెడ్ పదవులపై మళ్లీ ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. మొన్నటి వరకు ఆషాఢం కావడంతో నామినేటెడ్ పదవుల ఎంపిక వాయిదా పడింది. ఈ నెలలో రెండో విడత పోస్టుల భర్తీ ఉంటుందని టాక్. పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. శ్రావణ మాసం మొదలవడంతో మళ్లీ పదవుల వేటలు పడ్డారు కాంగ్రెస్ నేతలు. నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడతలో కొందరికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఈ నెల రెండో విడతలో మరికొందరికి అవకాశం వస్తుందని తెలుస్తోంది. కార్పొరేషన్ పదవులతో పాటు వివిధ కమిషన్లకు చైర్మన్లు, మెంబర్లను నియమించనుంది సర్కార్. ఈసారి కీలకమైన నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, రెడ్కో, హకా, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతు కమిషన్, విద్యా కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కుర్మా కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెట్విన్ చైర్మన్ తో పాటు మరికొన్ని పదవులు ఉండనున్నట్లు సమాచారం. ఆర్టీఐ, హెచ్ఆర్సీ కమిషన్లను భర్తీ చేయనున్నారు. రెండో విడతలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులను దక్కించుకోవడానికి సీనియర్ నేతలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. కీలకమైన కార్పొరేషన్ పదవులపైనే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేసిన జాబితాలో రైతు కమిషన్ కు చైర్మన్ గా సీనియర్ నేత, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రెండు కమిషన్లలో 4+4 చొప్పున మరో 8 మందిని మెంబర్లుగా నియమించనుంది ప్రభుత్వం. బీసీ కమిషన్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ తో పాటు మరో 3 సభ్యులున్నారు. వీరిని గత ప్రభుత్వం నియమించింది. వీరి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నేత జి నిరంజన్ పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సభ్యులుగా 8 మందిని నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎంబీసీ కులాల నుంచి సభ్యులుగా నియమించనున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన దృష్టిలో పెట్టుకుని బీసీ కమిషన్ను నియమించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్ఆర్సీ, ఆర్టీఐ కమిషన్లను భర్తీ చేయాలని భావిస్తోంది సర్కార్. ఇప్పటికే ఈ 2 కమిషన్ల కోసం దరఖాస్తులను తీసుకుంది. ఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్నట్లు సమాచారం. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పదవుల పంపకంపై మరోసారి కసరత్తు చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ శ్రావణ మాసంలో పక్కాగా పదవులు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఆశావాహులు.